హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. ఈరోజు మనం పోడు భూములు అంటే ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా ఈ పోడు భూముల సమస్య అనేది తెలంగాణలో మనం ఎక్కువగా చూస్తున్నాం. సో పోడు భూములు అంటే ఏంటి అంటే అడవుల్లోనూ కొండ వాగుల్లోనూ చిన్న చిన్న చెట్లను పొదలను నరికి చేసుకునే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అని ఆదివాసులు పిలుస్తారు. ఈ ఆదివాసులు అందరూ కూడా చాలామంది ఎక్కువగా అడవి తీర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. సో వీళ్ళు అక్కడుండి వ్యవసాయం చేయడం కోసం ఆ ప్రాంతంలో దగ్గరలో ఉన్నటువంటి ఆ చెట్ల పొదల్ని నరికి వేసి అక్కడ వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. ఇది గత పూర్వ సంవత్సరాల నుండి 1900 సంవత్సరాల నుండి ఆదివాసులు ఆ విధంగానే వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. సో అడవి తల్లిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసులు ఆ అడవిపై హక్కు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న పోడు వ్యవసాయాన్ని గుర్తించి ఆ భూమిపై హక్కులు కల్పించాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. మనం ఇదివరకు చూసినట్టయితే ఆసిఫాబాద్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా కావచ్చు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అటవీ శాఖ అధికారుల పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడడం మనం చూసాం. సో అలా జరిగినటువంటిదే ఆ పోడు భూములకు సమస్య అనేది అధికారులకు, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులకు మరియు ఈ ఆదివాసులకు జరిగినటువంటిదే ఈ యొక్క సమస్య. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది మాకు సంబంధించిన భూమి అనడం వల్లనే ఈ సమస్యలు అనేటివి తలెత్తుతున్నాయి. సో పోడు భూములపై హక్కుల కోసం జరిగినటువంటి ఈ సుదీర్ఘ పోరాటాల తర్వాత 2006లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అటవీ హక్కుల చట్టం సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేకపోయింది. సో దానివలన ఈ ఆదివాసులు మళ్ళీ నిరాశ చెందడం అనేది జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో లక్షల కుటుంబాల జీవనం సాగిస్తూ ఉన్నాయి. సో అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుదారులకు గుర్తించి సబ్ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను పంపాల్సి ఉంది. సో అలా పంపి ఆ కమిటీలో నిర్ణయించిన విధంగా పట్టాలు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది. అటవీ భూములపైన ఆదివాసుల హక్కులను ఇచ్చే విషయంలో అటవీ శాఖ అడుగడుగునా అడ్డుపడుతూ ఉంది. ఈ అటవీ శాఖ ఎందుకు అడ్డుపడుతుంది అంటే, సో అటవీ శాఖకు ఒక బార్డర్ అయితే ఉంటుంది. మీరు జియోగ్రఫికల్ మ్యాప్లో చూసుకున్నట్టయితే దానికంటూ ఒక సరిహద్దు అనేది ఉంది. సో ప్రతి గ్రామంలో అది ఎప్పటి నుండో ఉంది. అది ఎన్ని తరాల నుండి ఉందో కూడా నేను చెప్పలేను. బట్ మనం ప్రస్తుతం ఉన్నటువంటి మ్యాప్లు చూసినట్టయితే మనం ఈసీ దగ్గర కానీ నక్షలు చూస్తే, అంటే పాతకాలపు నక్షలు, నాకు తెలిసి నేను 1952 టైంలో చూసిన నక్ష కూడా ఒక సందర్భంలో సేమ్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ల్యాండ్స్ అనేటివి ఉన్నాయి. సో కానీ అక్కడున్న ఆదివాసులకు అవన్నీ తెలియదు కాబట్టి సో వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి అనుభవించారు కాబట్టి వాటికి సంబంధించిన ఈ పోరాటంలో తుది ఏమవుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మళ్ళీ చూసినట్టయితే అటవీ శాఖ వద్ద ఉన్నటువంటి శాటిలైట్ల మ్యాప్ల ద్వారా సాంకేతికత దరఖాస్తుతో జత చేసి పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తించనున్నారు. ఎందుకు ఈ శాటిలైట్ మ్యాప్స్ అనేటివి ఉంటాయా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. శాటిలైట్ మ్యాప్స్ అనేటివి వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఎప్పుడైనా సెంట్రల్ సర్వే డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర మన ల్యాండ్లకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ సెంట్రల్ సర్వేయర్ దగ్గర ఉంటాయి. కాబట్టి అలాగనే శాటిలైట్ మ్యాప్స్ కూడా ఎవ్రీ టైం ఆన్ టైంలో చిత్రించినటువంటి ఇమేజ్ల ద్వారా అక్కడ పంట వేయబడి ఉందా లేదా, ఎన్ని సంవత్సరాల నుండి వాళ్ళు పంట వేస్తున్నారు అన్న అంశాన్ని కూడా అవి చిత్రీకరించి ఉంటాయి. సో వాటిని ఆధారంగానే అటవీ శాఖ అనేది నిర్దేశించి వీళ్లకు అర్హులా అనర్హులా అనేది కూడా వాళ్ళు డిక్లేర్ చేసే అవకాశం ఇక్కడ కనబడుతుంది. అండ్ ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని గ్రామాల్లో 15 రోజులు, అంటే తక్కువ ప్రజలు ఉన్నట్టయితే 15 రోజుల్లో అయిపోతుంది. కొంచెం ప్రజలు ఎక్కువ ఉండి అండ్ వాళ్ళు ఎక్కువ అడవిని ఆక్యుపై చేసి ఉంటే కొంచెం సమయం ఎక్కువ పట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి ఆధారాలు కూడా వాళ్ళకు ఉండాలి. వాటికి సంబంధించిన ట్యాక్సీలు కట్టడమో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ దాని ద్వారా ఇష్యూ చేసినటువంటి ఏదైనా ఒక చిన్న పత్రం ద్వారానో వాళ్లకు ఈ హక్కు అనేది ఉంటుంది అని కూడా మనం ఇక్కడ భావించవచ్చు. అండ్ పరిశీలన పూర్తయిన తర్వాత ఆ వివరాలన్నీ కంప్యూటర్లో భద్రపరిచి వాటికి సంబంధించిన గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తిస్తారు. అండ్ ఆ తర్వాత
అర్హత కలిగిన దరఖాస్తులను తదుపరి పరిష్కరించి ప్రక్రియ కోసం డివిజనల్ కమిటీలను అదేవిధంగా జిల్లా కమిటీలను పంపించనున్నాయి. అక్కడ ఆమోదంతో గిరిజన రైతులు హక్కు పత్రాలు అందనున్నాయి అన్న అంశాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గడిచిన ఈ నెలలో ఈ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ నవంబర్ 20 తారీఖు 2021 రోజున ఈ సర్వే అనేది పూర్తి కావస్తుందని ప్రభుత్వ అధికారులు అయితే అంచనా వేశారు. సో దాని ప్రకారమే ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత ఈ పోడు భూముల సమస్య కొంతవరకు తగ్గొచ్చని మనం భావించవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.